అందరికీ నమస్కారం. నా పేరు వేమన చందన. ఘంటసాల సబ్ ఇన్స్పెక్టర్ గా వర్క్ చేస్తున్నాను. ఇది నా మొదటి పోస్టింగ్. నేను ఎస్ఐకి రావాలనుకున్నప్పుడు చాలా మంది పోలీస్ డిపార్ట్మెంటా, అందులోనూ విమెన్ వెళ్తున్నావు ఎట్లుంటది అని చెప్పి చాలా మంది వద్దని సలహా ఇచ్చారు నాకు. కానీ ఆ టైంలో మా నాన్నగారు నా పక్కన నిలబడ్డారు. నీకు నచ్చింది చెయ్యి, వెనక మేము ఉంటామని. మా నాన్నగారు పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. అబ్బాయిలకి ఆడపిల్లలు ఏం తక్కువ కాకూడదని చెప్తా పెంచారు నన్ను. మా బ్రదర్ కూడా ఎప్పుడు నన్ను ఈక్వల్ గా ట్రీట్ చేస్తాడు. ప్రెసెంట్ అయితే విమెన్ కి వన్ ఆఫ్ ద సేఫెస్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. మా సుపీరియర్స్ మాతో చాలా బాగుంటారు. ఇప్పుడు ఈ ఘంటసాల పోలీస్ స్టేషన్ కి నేనే మొదటి విమెన్ సబ్ ఇన్స్పెక్టర్. ఇప్పుడు అమ్మాయిలు చాలా మంది స్టేషన్ కి వచ్చి మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు అయితే అసలు అమ్మాయిలు వచ్చి స్టేషన్ కి వచ్చి మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడేవారట. ఇప్పుడు విమెనే కదా, మన సిస్టర్ అని లేదంటే మన డాటర్, ఆ ఫీలింగ్ తో చాలా మంది పోలీస్ స్టేషన్ కి వచ్చి అమ్మ మేము ఎప్పుడు పోలీస్ స్టేషన్ రాలేదు, కానీ గత 2 సంవత్సరాల నుంచి ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాం, లేదంటే కొంతకాలంగా మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, మాకు ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలో తెలియట్లేదు అని చెప్పి వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు నేను అవి సాల్వ్ చేసి నా వల్ల అయినంత వరకు నేను సాల్వ్ చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉండే హ్యాపీనెస్ ముందు ఏదైనా చిన్నది అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మా డ్యూటీస్ ఎట్లా అంటే 16 hours 18 hours కంటిన్యూస్ గా వర్క్ చేస్తుంటాం. బట్ ఒక్క చిన్న స్మైల్, లేదంటే ఒక స్కూల్ పిల్లలు మీరే మా ఇన్స్పిరేషన్, మేము కూడా మీకులా పోలీస్ అవుతాము, అండ్ ఎస్పెషల్లీ గర్ల్స్ చెప్తా ఉంటారు మేడం మేము పోలీస్ అవుతాము, అక్క నేను పోలీస్ అవుతాను అంటే ఆ ఆనందం ముందు మేము ఇన్ని గంటలు పని చేసిందంతా చాలా చిన్నగా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి స్కూల్లో రెగ్యులర్ గా విజిట్ చేస్తాను నేను. బికాస్ స్కూల్ పిల్లల్ని మారిస్తే రేపు జనరేషన్ ఆటోమేటిక్ గా మారుతుందనే థాట్ అన్నమాట నాకు. సో ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి స్కూల్ విజిట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పేది అదే, మీరు మేము పోలీస్ అవుతాం. ఎవరైనా పిల్లలు వచ్చి మేము పోలీస్ అవుతాం అంటే అది ఎక్కడ లేని ఆనందం, మాకు ఎంతో జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రియల్లీ హ్యాపీ విత్ మై జాబ్. సో మీరు ఎవరైనా ఒక డిఫరెంట్ కల గానీ మిమ్మల్ని ఎవరైనా వెనక్కి లాగాలని ప్రయత్నించినా గానీ వాళ్ళందరికీ మనం ప్రూవ్ చేద్దాం దట్ విమెన్ ఆర్ నాట్ కన్ఫైన్డ్ టు ద 4 walls ఆఫ్ ద కిచెన్ ఆర్ 4 walls ఆఫ్ ద హోమ్. మనం రెక్కలు పట్టి ఎగరగలిగితే ప్రపంచం మొత్తం తిరిగి. అందరికీ నమస్కారం. నా పేరు వేమన చందన. ఘంటసాల సబ్ ఇన్స్పెక్టర్ గా వర్క్ చేస్తున్నాను. ఇది నా మొదటి పోస్టింగ్. నేను ఎస్ఐకి రావాలనుకున్నప్పుడు చాలా మంది పోలీస్ డిపార్ట్మెంటా, అందులోనూ విమెన్ వెళ్తున్నావు ఎట్లుంటది అని చెప్పి చాలా మంది వద్దని సలహా ఇచ్చారు నాకు. కానీ ఆ టైంలో మా నాన్నగారు నా పక్కన నిలబడ్డారు. నీకు నచ్చింది చెయ్యి, వెనక మేము ఉంటామని. మా నాన్నగారు పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. అబ్బాయిలకి ఆడపిల్లలు ఏం తక్కువ కాకూడదని చెప్తా పెంచారు నన్ను. మా బ్రదర్ కూడా ఎప్పుడు నన్ను ఈక్వల్ గా ట్రీట్ చేస్తాడు. ప్రెసెంట్ అయితే విమెన్ కి వన్ ఆఫ్ ద సేఫెస్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. మా సుపీరియర్స్ మాతో చాలా బాగుంటారు. ఇప్పుడు ఈ ఘంటసాల పోలీస్ స్టేషన్ కి నేనే మొదటి విమెన్ సబ్ ఇన్స్పెక్టర్. ఇప్పుడు అమ్మాయిలు చాలా మంది స్టేషన్ కి వచ్చి మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు అయితే అసలు అమ్మాయిలు వచ్చి స్టేషన్ కి వచ్చి మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడేవారట. ఇప్పుడు విమెనే కదా, మన సిస్టర్ అని లేదంటే మన డాటర్, ఆ ఫీలింగ్ తో చాలా మంది పోలీస్ స్టేషన్ కి వచ్చి అమ్మ మేము ఎప్పుడు పోలీస్ స్టేషన్ రాలేదు, కానీ గత 2 సంవత్సరాల నుంచి ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాం, లేదంటే కొంతకాలంగా మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, మాకు ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలో తెలియట్లేదు అని చెప్పి వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు నేను అవి సాల్వ్ చేసి నా వల్ల అయినంత వరకు నేను సాల్వ్ చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉండే హ్యాపీనెస్ ముందు ఏదైనా చిన్నది అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మా డ్యూటీస్ ఎట్లా అంటే 16 hours 18 hours కంటిన్యూస్ గా వర్క్ చేస్తుంటాం. బట్ ఒక్క చిన్న స్మైల్, లేదంటే ఒక స్కూల్ పిల్లలు మీరే మా ఇన్స్పిరేషన్, మేము కూడా మీకులా పోలీస్ అవుతాము, అండ్ ఎస్పెషల్లీ గర్ల్స్ చెప్తా ఉంటారు మేడం మేము పోలీస్ అవుతాము, అక్క నేను పోలీస్ అవుతాను అంటే ఆ ఆనందం ముందు మేము ఇన్ని గంటలు పని చేసిందంతా చాలా చిన్నగా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి స్కూల్లో రెగ్యులర్ గా విజిట్ చేస్తాను నేను. బికాస్ స్కూల్ పిల్లల్ని మారిస్తే రేపు జనరేషన్ ఆటోమేటిక్ గా మారుతుందనే థాట్ అన్నమాట నాకు. సో ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి స్కూల్ విజిట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పేది అదే, మీరు మేము పోలీస్ అవుతాం. ఎవరైనా పిల్లలు వచ్చి మేము పోలీస్ అవుతాం అంటే అది ఎక్కడ లేని ఆనందం, మాకు ఎంతో జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రియల్లీ హ్యాపీ విత్ మై జాబ్. సో మీరు ఎవరైనా ఒక డిఫరెంట్ కల గానీ మిమ్మల్ని ఎవరైనా వెనక్కి లాగాలని ప్రయత్నించినా గానీ వాళ్ళందరికీ మనం ప్రూవ్ చేద్దాం దట్ విమెన్ ఆర్ నాట్ కన్ఫైన్డ్ టు ద 4 walls ఆఫ్ ద కిచెన్ ఆర్ 4 walls ఆఫ్ ద హోమ్. మనం రెక్కలు పట్టి ఎగరగలిగితే ప్రపంచం మొత్తం. అందరికీ నమస్కారం. నా పేరు వేమన చందన. ఘంటసాల సబ్ ఇన్స్పెక్టర్ గా వర్క్ చేస్తున్నాను. ఇది నా మొదటి పోస్టింగ్. నేను ఎస్ఐకి రావాలనుకున్నప్పుడు చాలా మంది పోలీస్ డిపార్ట్మెంటా, అందులోనూ విమెన్ వెళ్తున్నావు ఎట్లుంటది అని చెప్పి చాలా మంది వద్దని సలహా ఇచ్చారు నాకు. కానీ ఆ టైంలో మా నాన్నగారు నా పక్కన నిలబడ్డారు.
నీకు నచ్చింది చెయ్యి, వెనక మేము ఉంటామని. మా నాన్నగారు పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. అబ్బాయిలకి ఆడపిల్లలు ఏం తక్కువ కాకూడదని చెప్తా పెంచారు నన్ను. మా బ్రదర్ కూడా ఎప్పుడు నన్ను ఈక్వల్ గా ట్రీట్ చేస్తాడు. ప్రెసెంట్ అయితే విమెన్ కి వన్ ఆఫ్ ద సేఫెస్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. మా సుపీరియర్స్ మాతో చాలా బాగుంటారు. ఇప్పుడు ఈ ఘంటసాల పోలీస్ స్టేషన్ కి నేనే మొదటి విమెన్ సబ్ ఇన్స్పెక్టర్. ఇప్పుడు అమ్మాయిలు చాలా మంది స్టేషన్ కి వచ్చి మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు అయితే అసలు అమ్మాయిలు వచ్చి స్టేషన్ కి వచ్చి మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడేవారట. ఇప్పుడు విమెనే కదా, మన సిస్టర్ అని లేదంటే మన డాటర్, ఆ ఫీలింగ్ తో చాలా మంది పోలీస్ స్టేషన్ కి వచ్చి అమ్మ మేము ఎప్పుడు పోలీస్ స్టేషన్ రాలేదు, కానీ గత 2 సంవత్సరాల నుంచి ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాం, లేదంటే కొంతకాలంగా మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, మాకు ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలో తెలియట్లేదు అని చెప్పి వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు నేను అవి సాల్వ్ చేసి నా వల్ల అయినంత వరకు నేను సాల్వ్ చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉండే హ్యాపీనెస్ ముందు ఏదైనా చిన్నది అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మా డ్యూటీస్ ఎట్లా అంటే 16 hours 18 hours కంటిన్యూస్ గా వర్క్ చేస్తుంటాం. బట్ ఒక్క చిన్న స్మైల్ లేదంటే ఒక స్కూల్ పిల్లలు మీరే మా ఇన్స్పిరేషన్, మేము కూడా మీకులా పోలీస్ అవుతాము, అండ్ ఎస్పెషల్లీ గర్ల్స్ చెప్తా ఉంటారు మేడం మేము పోలీస్ అవుతాము, అక్క నేను పోలీస్ అవుతాను అంటే ఆ ఆనందం ముందు మేము ఇన్ని గంటలు పని చేసిందంతా చాలా చిన్నగా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి స్కూల్లో రెగ్యులర్ గా విజిట్ చేస్తాను నేను. బికాస్ స్కూల్ పిల్లల్ని మారిస్తే రేపు జనరేషన్ ఆటోమేటిక్ గా మారుతుందనే థాట్ అన్నమాట నాకు. సో ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి స్కూల్ విజిట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పేది అదే, మీరు మేము పోలీస్ అవుతాం. ఎవరైనా పిల్లలు వచ్చి మేము పోలీస్ అవుతాం అంటే అది ఎక్కడ లేని ఆనందం, మాకు ఎంతో జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రియల్లీ హ్యాపీ విత్ మై జాబ్. సో మీరు ఎవరైనా ఒక డిఫరెంట్ కళ గానీ మిమ్మల్ని ఎవరైనా వెనక్కి లాగాలని ప్రయత్నించినా గానీ వాళ్ళందరికీ మనం ప్రూవ్ చేద్దాం దట్ విమెన్ ఆర్ నాట్ కన్ఫైన్డ్ టు ద 4 walls ఆఫ్ ద కిచెన్ ఆర్ 4 walls ఆఫ్ ద హోమ్. మనం రెక్కలు పట్టి ఎగరగలిగితే ప్రపంచం మొత్తం తిరిగి. అందరికీ నమస్కారం. నా పేరు వేమన చందన. ఘంటసాల సబ్ ఇన్స్పెక్టర్ గా వర్క్ చేస్తున్నాను. ఇది నా మొదటి పోస్టింగ్. నేను ఎస్ఐకి రావాలనుకున్నప్పుడు చాలా మంది పోలీస్ డిపార్ట్మెంటా, అందులోనూ విమెన్ వెళ్తున్నావు ఎట్లుంటది అని చెప్పి చాలా మంది వద్దని సలహా ఇచ్చారు నాకు. కానీ ఆ టైంలో మా నాన్నగారు నా పక్కన నిలబడ్డారు. నీకు నచ్చింది చెయ్యి, వెనక మేము ఉంటామని. మా నాన్నగారు పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. అబ్బాయిలకి ఆడపిల్లలు ఏం తక్కువ కాకూడదని చెప్తా పెంచారు నన్ను. మా బ్రదర్ కూడా ఎప్పుడు నన్ను ఈక్వల్ గా ట్రీట్ చేస్తాడు. ప్రెసెంట్ అయితే విమెన్ కి వన్ ఆఫ్ ద సేఫెస్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. మా సుపీరియర్స్ మాతో చాలా బాగుంటారు. ఇప్పుడు ఈ ఘంటసాల పోలీస్ స్టేషన్ కి నేనే మొదటి విమెన్ సబ్ ఇన్స్పెక్టర్. ఇప్పుడు అమ్మాయిలు చాలా మంది స్టేషన్ కి వచ్చి మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు అయితే అసలు అమ్మాయిలు వచ్చి స్టేషన్ కి వచ్చి మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడేవారట. ఇప్పుడు విమెనే కదా, మన సిస్టర్ అని లేదంటే మన డాటర్, ఆ ఫీలింగ్ తో చాలా మంది పోలీస్ స్టేషన్ కి వచ్చి అమ్మ మేము ఎప్పుడు పోలీస్ స్టేషన్ రాలేదు, కానీ గత 2 సంవత్సరాల నుంచి ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాం, లేదంటే కొంతకాలంగా మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, మాకు ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలో తెలియట్లేదు అని చెప్పి వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు నేను అవి సాల్వ్ చేసి నా వల్ల అయినంత వరకు నేను సాల్వ్ చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉండే హ్యాపీనెస్ ముందు ఏదైనా చిన్నది అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మా డ్యూటీస్ ఎట్లా అంటే 16 hours 18 hours కంటిన్యూస్ గా వర్క్ చేస్తుంటాం. బట్ ఒక్క చిన్న స్మైల్ లేదంటే ఒక స్కూల్ పిల్లలు మీరే మా ఇన్స్పిరేషన్, మేము కూడా మీకులా పోలీస్ అవుతాము, అండ్ ఎస్పెషల్లీ గర్ల్స్ చెప్తా ఉంటారు మేడం మేము పోలీస్ అవుతాము, అక్క నేను పోలీస్ అవుతాను అంటే ఆ ఆనందం ముందు మేము ఇన్ని గంటలు పని చేసిందంతా చాలా చిన్నగా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి స్కూల్లో రెగ్యులర్ గా విజిట్ చేస్తాను నేను. బికాస్ స్కూల్ పిల్లల్ని మారిస్తే రేపు జనరేషన్ ఆటోమేటిక్ గా మారుతుందనే థాట్ అన్నమాట నాకు. సో ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి స్కూల్ విజిట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పేది అదే, మేము పోలీస్ అవుతాం. ఎవరైనా పిల్లలు వచ్చి మేము పోలీస్ అవుతాం అంటే అది ఎక్కడ లేని ఆనందం, మాకు ఎంతో జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రియల్లీ హ్యాపీ విత్ మై జాబ్. సో మీరు ఎవరైనా ఒక డిఫరెంట్ కళ గానీ మిమ్మల్ని ఎవరైనా వెనక్కి లాగాలని ప్రయత్నించినా గానీ వాళ్ళందరికీ మనం ప్రూవ్ చేద్దాం దట్ విమెన్ ఆర్ నాట్ కన్ఫైన్డ్ టు ద 4 walls ఆఫ్ ద కిచెన్ ఆర్ 4 walls ఆఫ్ ద హోమ్. మనం రెక్కలు పట్టి ఎగరగలిగితే ప్రపంచం మొత్తం తిరిగి రావచ్చు.